ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఊపందుకున్నాయి. గత 16 ఏళ్లుగా ఎదురైన ఆటంకాలను దాటుకుని పనులు ముందుకు సాగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే 2028 నాటికి నల్గొండ జిల్లాలో కృష్ణమ్మ జలాలు పరుగులు పెట్టనున్నాయి. ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకున్న నల్గొండ జిల్లాకు వరప్రదాయిని అయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ అధునాతన సాంకేతికతతో పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విఘ్నాలు దాటుకుంటూ సాగుతున్న ఈ పనులు 2028 నాటికి పూర్తయి కృష్ణమ్మ జలాలు బీడు భూములను సస్యశ్యామలం చేస్తాయా? ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్గొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. అయితే గత 16 ఏళ్లుగా ఈ పనులు అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాయి. గతంలో వినియోగించిన టన్నెల్ బోరింగ్ మెషిన్లు మొరాయించడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అయోమయం నెలకొంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లి వద్ద అవుట్లెట్ వైపు గత 2 ఏళ్లుగా బేరింగ్ పాడవటంతో టీబీఎం నిలిచిపోయింది. మొత్తం సొరంగం పొడుగు 43.93 కిలోమీటర్లు కాగా నాగర్ కర్నూలు జిల్లా బ్రహ్మగిరి వద్ద ఇన్లెట్ టన్నెల్ వైపు 13.93 కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరిగాక గతేడాది ఫిబ్రవరిలో భారీగా నీరు, మట్టిరాళ్లు వచ్చి పైకప్పు టీబీఎంపై కూలింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇన్లెట్ టన్నెల్ వైపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పనికి రాకుండా పోయిన పాత టీబీఎం యంత్రాన్ని తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. రాబిన్స్, జేపీ కంపెనీలకు చెందిన 20 మంది నిపుణులు నెల రోజుల పాటు కష్టపడి టీబీఎంను ముక్కలు ముక్కలుగా విడగొట్టి శిథిలాలను పూర్తిగా తొలగించారు. అమెరికా నుంచి కోట్లు వెచ్చించి తెప్పించిన కొత్త బేరింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో టీబీఎం కంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ శ్రేయస్కరమని ప్రభుత్వం భావించింది. పనులను శాస్త్రీయంగా, వేగంగా నిర్వహించేందుకు ఎన్టీఆర్ఐ సహకారంతో వైమానిక విద్యుత్ అయస్కాంత సర్వేను నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ప్రారంభించిన ఈ సర్వే ద్వారా భూగర్భంలోని పొరలను, నీటి నిల్వలను, చీలికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ రిపోర్టు ఆధారంగా అత్యంత అధునాతనమైన డ్రిల్లింగ్ కమ్ బ్లాస్టింగ్ పద్ధతిలో మిగిలిన 9.58 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరుగుతాయి. ఈ పద్ధతి వల్ల పర్యావరణానికి గాని, అడవిలోని జంతువులకు గాని ఎలాంటి నష్టం కలగదని నిపుణులు చెబుతున్నారు. పేలుడు ప్రభావం కేవలం 4 మీటర్ల పరిధిలోనే ఉంటుందని తెలుస్తోంది. పనుల పర్యవేక్షణ కోసం భారత సైన్యం నుంచి సొరంగ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రాను ప్రభుత్వం నియమించింది. ఇక గతంలో ప్రమాదం జరిగిన ఇన్లెట్ ప్రాంతంలో 50 మీటర్ల మేర కాంక్రీట్ తో మూసివేసి అక్కడి నుంచి 13.70 కిలోమీటర్ల వద్ద బైపాస్ టన్నెల్ తవ్వాలని నిర్ణయించారు. 2 వైపులా డీబీఎం పద్ధతిలో పనులు జరిపి 2028 మధ్య నాటికి సొరంగాన్ని అనుసంధానం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అడ్డంకులు ఎన్ని ఎదురైనా అధునాతన సాంకేతికతతో నల్గొండ ప్రజల కలలను సాకారం చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. అచ్చంపేట అడవుల నుంచి నల్గొండ పొలాల వరకు కృష్ణమ్మ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి 2028 గడువులోపు పూర్తయి ఫ్లోరైడ్ బాధితుల దశాబ్దాల కన్నీళ్లను తుడిచి నల్గొండ ప్రాంతంలో కొత్త వెలుగులు నింపుతుందా అనేది చూడాలి.